ముఖ్యమంత్రి సహాయ నిధి పేదలకు ఒక వరమని ఎమ్మెల్యే బిఎన్ విజయ్ కుమార్ అన్నారు. గురువారం మండలంలోని లింగంగుంట, ఏడుగుండ్లపాడు, ఇడమనమెల్లూరు, బసవన్నపాలెం, నందిపాడు, సీతారాంపురం, దొడ్డవరపాడు, మద్దిపాడు, కొలచనకోట, దొడ్డవరం, గాజులపాలెం, గుండ్లాపల్లి, అన్నంగి గ్రామాలలో ఆయన పర్యటించారు. ఈ సందర్భంగా 40 మందికి 20,27,265 రూపాయల విలువైన సీఎం సహాయ నిధి చెక్కులను పేదలకు అందజేశారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ అనారోగ్యంతో బాధపడుతున్న పేదలకు, మధ్యతరగతి వారికి సీఎం సహాయ నిధి కింద సహాయం చేయడం జరుగుతుందని అన్నారు. ఈ సందర్భంగా ఇడమనమెల్లూరు టీడీపీ నాయకులు ప్రభాకర్ రెడ్డి మాట్లాడుతూ గత 5 సంవత్సరాలుగా మా గ్రామంలో ఏ ఒక్కరికి కూడా సీఎం సహాయ నిధి రిలీఫ్ ఫండ్ రాలేదని తెలిపారు. అలాగే ఒక అభివృద్ధి పని కూడా గత వైసీపీ ప్రభుత్వంలో ఎలాంటి అభివృద్ధి చెందలేదని అన్నారు. అలాగే మా ఒక్క గ్రామంలోనే ఈ ఒక్క ఇడమనమెల్లూరు గ్రామంలోనే 17 చెక్కులు సీఎం సహాయ నిధి రిలీఫ్ ఫండ్ చెక్కులను అందజేశారని తెలిపారు. అభివృద్ధి పనులు కూడా టీడీపీ ప్రభుత్వంలోనే జరిగాయని ఇడమనమెల్లూరు టీడీపీ నాయకులు ప్రభాకర్ రెడ్డి తెలిపారు. రగిలింది ఉప్పెనగ ఎగిసింది తప్పులను నిలదీసే పసుపు యువదళం, సంగ్రామనాదంలా మేఘాల గర్జనల ఆగగణమంటింది ఆంధ్ర యువగళం. ఉడుకుడుకు రక్తంతో ఉరికే యువ పిడుగులం, అవినీతి అంతానికి గొంతెత్తిన యోధులం, చరితనైన మార్చగలిగే చేవ ఉన్న కోపులం, కవిత కొరకు దండెత్తి చూపిస్తాం మావరం. యువగళం యువగళం ఆంధ్ర యువగళం, లొకేషన్ వెంట నడిచే పసుపు యువగళం. యువగళం యువగళం ఆంధ్ర యువగళం, లొకేషన్ వెంట నడిచే పసుపు యువగళం. యువగళం 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 యువగళం. యువగళం 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 యువగళం. వయసైపోతున్న ఉద్యోగం రాని ఉద్వేగం వినరా మీరసలే, రక్కుకు బానిసలై నిత్యం మానిషలో బ్రక్కినా కనబడదా మీకసలే. అవితే కరువై బతుకే బరువై నిరతం రగిలే యువకులకు, ఆశకు వెలుగై శ్వాసకు బలమై అందిన నేతకు సైన్యంలా, ఉడుకు రక్తంతో ఉరికే యువ పిడుగులం, అవినీతి అంతానికి గొంతెత్తిన యోధులం, చరితనైన మార్చగలిగే చేవ ఉన్న కోపులం, కవిత కొరకు దండెత్తి చూపిస్తాం మావరం. యువగళం యువగళం ఆంధ్ర యువగళం, లొకేషన్ వెంట నడిచే పసుపు యువగళం. యువగళం. ప్రభాకర్ రెడ్డి అని నేను ఇడమనమెల్లూరు గ్రామంలో ఎప్పుడూ లేని విధంగా గత 5 సంవత్సరాలు వైసీపీ గవర్నమెంట్ నుంచి ఒక్క సీఎం రిలీఫ్ ఫండ్ రాలేదు. ఈ ఒక్కరోజే శ్రీ ఎమ్మెల్యే బిఎన్ విజయ్ కుమార్ గారి ఆధ్వర్యంలో 17 చెక్కులు ఈ గ్రామంలో పంచడం జరిగినది. ఇది చాలా గొప్ప విషయం. ఎమ్మెల్యే గారు పోయిన సంవత్సరం 2014-19 ఇన్ఛార్జిగా ఉన్నప్పుడు కూడా ఇదే విధంగా సీఎంఆర్ చెక్కులు బాగా ఇచ్చి గ్రామంలో చాలా మంది పేదలకి అన్ని విధాలు ఆదుకున్నారు. ఈసారి కూడా సంవత్సరంలోనే 18 చెక్కులు, పోయినసారి ఒక చెక్కు, ఇప్పుడు 17 చెక్కులు, మొత్తం ఇప్పటికీ ఈ గ్రామంలో 18 చెక్కులు సీఎంఆర్ రిలీఫ్ ఫండ్లు గ్రామంలో ఎమ్మెల్యే గారు వచ్చి పంచడం జరిగింది. ఈ ప్రభుత్వం మంచి ప్రభుత్వం అని చెప్పడానికి నిదర్శనం ఏంటంటే చరిత్రలో లేని విధంగా ఈ సీఎంఆర్ చెక్కులు పంచి ఈ చరిత్ర సృష్టించినట్టు ఊర్లు ఈరోజు 25 చెక్కులు మండలం మొత్తం అయితే 17 చెక్కులు ఒక ఇడమనమెల్లూరు గ్రామంలోనే పంచడం జరిగింది. ఇంటింటికి వెళ్ళి ఎమ్మెల్యే గారు స్వయంగా చెక్కులు ఇచ్చి పరామర్శించడం జరిగింది. చెక్కులు రిలీవ్ చేసినందుకు గవర్నమెంట్ మా ప్రజల తరపున ముఖ్యమంత్రి గారికి, డిప్యూటీ ముఖ్యమంత్రి గారికి, ఎమ్మెల్యే గారికి ప్రత్యేక ధన్యవాదాలు. ఈ విధంగానే ఎప్పుడు వెళ్ళాలా ఈ ఊరికి ఈ సహకారం అందించాలని కోరుకుంటున్నాము. అభివృద్ధి కార్యక్రమాలు
ఈ గత 5 సంవత్సరాల్లో కుంటుపడినాయి. ఈ సంవత్సరం నుంచి ఇప్పటికీ 50 లక్షల రూపాయలు పెట్టి సీసీ రోడ్లు, డ్రైనేజీలు డెవలప్ చేశారు ఎమ్మెల్యే గారు. ఈ విధంగా చేస్తే ఈ 5 సంవత్సరాల్లో ఈ గ్రామంలో మంచి అభివృద్ధి జరిగి ప్రజలు బాగా సుఖ సంతోషాలతో ఉంటారని కోరుకుంటున్నాము.